హాయ్ అండి, వెల్కమ్ టు దుర్గాస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోతుంది పెసరట్టు అండి, పెసరట్టు ఉప్మా. ఇంకా నేను ఇలా పెసాలు నానబెట్టుకున్నాను. ఇవి నైట్ నానబెట్టినా. ఇప్పుడు పొద్దున టిఫిన్ కండి. ఇవి కొంచెం బియ్యం వేసా, నేను కొంచెం మినపప్పు కూడా వేసా. ఇలా వేస్తే కొంచెం దోశ క్రిస్పీగా బాగుంటుంది. ఆ విధంగా మేము ఎప్పుడు ఇలాగే చేస్తాము. అందుకు నేను ఇలా వేసా. ఇక కొంచెం పచ్చిమిర్చి వేసుకుంటున్నాను, ఒక 5-6. ఇక అల్లం వేసుకుంటున్నాను. ఇక ఈ విధంగా మిక్సీ పట్టుకున్నానండి. దీన్ని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీనిలో సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకొని దీన్ని పక్కకు పెడతా 5 నిమిషాలు. ఇంకా సాల్ట్ సరిపడంతా సాల్ట్ వేసుకోవాలి. ఇదిగోనండి, నేను కొబ్బరి చట్నీ వేసుకుంటున్నా. ఇప్పటికిప్పుడు కొంచెం నేను ఏం హంగామా చేయట్లేదు. ఇంకా పచ్చి కొబ్బరి అలా వేస్తున్నా, పచ్చిమిరపకాయలు కూడా అలాగే వేస్తున్నా, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, చింతపండు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పల్లీలు, అంతేనండి. ఇంకా దీనిలో ధనియా పౌడరు కొంచెము. దీన్ని మిక్సీ పట్టుకుందాము. దీనిలో కొంచెం పోపు వేసుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందో చూడండి. మనం హంగామా చేసిన దానికంటే ఇది సూపర్ ఉంటుంది. అప్పటికప్పుడు ఇలా వేసుకుందాం. ఇంకా ఈ విధంగా మెత్తగా అయిందండి. ఇలా రుబ్బుకోవాలి. దీన్ని ఒక బాక్స్లోకి తీసుకుందాము. చూడండి, ఈ విధంగా ఇగో నూనె వేసా, జీలకర్ర, ఆవాలు, కొంచెం పప్పులు, మినపప్పు, ఇంకా కొద్దిగా శనగపప్పు వేసానండి. పసుపు వేసుకుంటున్నాను, కొద్దిగా పసుపు, కరివేపాకు వేసుకున్నాను. ఇగో చట్నీలు వేసుకున్నానండి. చూడండి, చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీ ఇలా చేసుకొని చూడండి, సూపర్ ఉంటుంది. తొందరగా అయితే సూపర్ ఉంటుంది, కానీ ఒక్క రోజుకే అప్పటికప్పుడే బాగుంటుంది. ఓకేనండి. పెసరట్టు ఉప్మా వేస్తున్నానండి. నేను కడాయి పెట్టాను. దీనిలో మనం ఆయిల్ వేసుకుందాము. ఇగో ఇంత ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసా. దీనిలో కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసాను. కొంచెం ఆవాలు వేసాను. ఇంకా కొద్దిగా మినపప్పు వేస్తున్నా దీంట్లోనే. ఇందులోనే కొంచెం శనగపప్పు వేస్తున్నా. ఒక 4-5 పచ్చిమిర్చి వేస్తున్నా. ఇక ఇందులోనే కొంచెం ఆనియన్ వేసుకుంటున్నా. కొంచెం ఇది బ్రౌన్ కలర్ వచ్చినాక టమాటా వేసుకుందామండి. ఉప్మా అటు గట్టిగా కాకుండా, ఇటు మరీ జ్యూసీగా కాకుండా కొంచెం మీడియం ఉండాలండి. ఇది కొంచెం లూజే ఉండాలి దాంట్లో, ఎందుకంటే మనం పెసరట్టులో పెట్టుకోవాలి కదా. దాన్ని అలా కొంచెం మీడియంగా ఉంటే బాగుంటుందండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక నేను టమాటా వేసుకొని చూపిస్తాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇలా ఇక కరివేపాకు, ఇక టమాటా వేసుకుంటున్నానండి. ఇక 1 స్పూన్ నేను ఇక్కడ సాల్ట్ వేసుకుంటున్నా. పసుపు వేసుకుంటున్నా, కలర్ఫుల్గా కనిపించడానికి పసుపు వేసుకుంటున్నా. కొంచెం జీరా పౌడర్ వేసుకుంటున్నా, ఒక చిటికెడు. ఇక ధనియా పౌడర్ వేసుకుంటున్నా. ఇక తగినంత వాటర్ వేసుకుంటా. ఇంకా ఈ విధంగా మరిగిపోయిందండి ఇప్పుడు ఈ ఉప్మా వాటర్. ఇక దీనిలో మనం రవ్వ కలుపుకుందాము. ఇలా ఉండలేకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుందాము. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఉప్మా రెడీ అయిపోయింది. జస్ట్ 2 మినిట్స్. దోశ మీద పెడితే ఉంటుంది చూడండి, పెసరట్టు దోశ. ఉప్మా పెసరట్టు సూపర్ అండి. చేసుకోండి మీరు కూడా ఈ విధంగా. ఇలా చట్నీ వేసి అప్పటికప్పుడు ఏ హంగామా లేకుండా ఇలా సింపుల్గా వేయచ్చండి. ఈ విధంగా ఉండాలండి. ఇక స్టవ్ ఆఫ్ చేస్తున్నా. మరీ గట్టిగా అవ్వద్దు, కొంచెం మరి ఇంకా చల్లారితే ఇంకా గట్టిగా అవుతుంది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నా, పక్కకు పెట్టేస్తా. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకుంటున్నా. ఇంకా దోశ వేసుకుందాము. ఇదిగోనండి, ఇలా ఆనియన్ కొంచెం నూనెది ఇలా ఈ విధంగా రబ్ చేసుకుంటే సూపర్ వస్తుందండి దోశ.
ఇలా చేసుకోవాలండి. ఇది దీనికి అంటుకోకుండానండి ఈ ఆనియన్తో కానీ ఆలుగడ్డతో కానీ ఇలా రుద్దితే దోశ అంటుకోదు, మంచిగా లేస్తుంది. ఇప్పుడు మనం దోశ వేసుకుందాము. దోశ ఇదిగో దోశ రెడీ అయింది. కొంచెం మీదకి వెళ్ళి కొంచెం ఆయిల్ వేసుకుందాము. దీని మీద కొద్దిగా ఇది కాలినాక ఉప్మా పెట్టుకుందాం. దీని మీద ఇదిగానండి ఇలా ఉప్మా పెట్టుకోవాలి. దీనిలో ఈ విధంగా ఉప్మా పెట్టాలి. ఉప్మా పెట్టి దీని మీద పైన నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది చూడండి. ఇది సూపర్ పెసరట్టు ఉప్మా రెడీ. ఇది పెసరట్టు కదండి, ఇంట్లో కొంచెం బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకుంటే కొంచెం మీకు మంచిగా అది ఏమంటే కొందరికి గ్యాస్ ఎక్కువ అవుతుంది కదా, అలా అయితే మీకు బ్లాక్ సాల్ట్ వేసుకోవడం వల్ల ఇదిగో పెసరట్టు ఉప్మా రెడీ అయిందండి. ఈ విధంగా పెసరట్టు ఉప్మా చేసుకోండి. ఇదిగో చూడండి ఇలా రెడీ అయింది. ఇక ఈ చట్నీ, ఇది టమాటా చట్నీ చూడండి రెడీ అయింది. మీరు కూడా ఇలా వేసుకోండి. చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసి నాకు కామెంట్ చేయండి ప్లీజ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ.